ఇక మాల ధరించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో స్వామి, వాళ్ళకి ఇంటికి వెళ్ళగానే ఏం చేయాలి? ముఖ్యంగా మనము ఏదైతే దేవాలయంలో మనం మాల ధరించి ఇంటికి వెళ్ళగానే తల్లి కానీ భార్య కానీ వారి యొక్క కాళ్ళు పసుపుతో కడగాలి. అంటే నీటిలో కొద్దిగా పసుపు వేసి వారి యొక్క పాదాల మొత్తం కూడా ప్రక్షాళన చేయాలి. ఈ నీటిలో కొద్దిగా పన్నీరు వేసి పాదాలు ఒక ఇత్తడి ప్లేట్లో పెట్టి పాదాలు కడిగి చేతికి గంధం పెట్టాలి. మెడలో ఒక పూలమాల మెడలో వేయాలి. ఖచ్చితంగా చామంతి అలాంటి మాలలు మాత్రం వేయాలి. బంతి పువ్వు అసలుకి మనము స్వాములకి వేయకూడదు. స్వామికి బంతి పువ్వు వేసామంటే అది అశుభ సంకేతం. ఈ తర్వాత మనము పాద ప్రక్షాళన చేసిన తర్వాత ఆ పాదాలు కడిగిన నీటిని మన శిరస్సు మీద కొద్దిగా వేసుకోవాలి. భార్య, అదేవిధంగా తల్లి. సాక్షాత్ అయ్యప్ప స్వామి వారే మీరు ఇంట్లోకి వస్తున్నట్టుగా భావించి వారి చేతికి గంధం పెడుతున్నారు. అంటే వారిని ఆవాహనం చేస్తున్నట్టు. ఇక ఇంట్లోకి రాగానే మనము పీఠం పెట్టుకోవాలి. ఇక పీఠం అనేది ఎవరు పెట్టుకోవాలంటే ఖచ్చితంగా మాల వేసుకున్న ప్రతి స్వామి కూడా ఖచ్చితంగా పీఠం పెట్టాలి. నేను ఇంటి గుడికి వెళ్తున్నాను, గుళ్ళో ఆ యొక్క స్వామివారికి శరణుగో చదువుకుంటున్నానంటే ఇది కుదరదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మనం ఇక్కడ పీఠం అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి. పీఠం పెట్టుకొని దాని మీద గణపతి, సుబ్రహ్మణ్య, అయ్యప్ప స్వామి ఫోటోని, కుదిరితే కలశాన్ని, దాని దగ్గర ప్రతిరోజు కూడా పూలతోని పూజ చేయాలి. అక్షింతను చాలా తక్కువగా వాడాలి. ప్రతిరోజు కూడా స్వామివారికి మొదటి గణపతికి, తర్వాత సుబ్రహ్మణ్య స్వామి, తర్వాత అయ్యప్పకి పూజ చేసి ధూపం దీప నైవేద్యాలు పెట్టినట్టయితే సాక్షాత్ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మాల అనేది అయిపోయిన తర్వాత 18 మెట్లు ఎక్కొచ్చిన తర్వాత స్వామివారి యొక్క మాల అయిపోయిన తర్వాత నేరుగా ఇంటికి రాగానే మళ్ళీ పాద ప్రక్షాళన చేసి ఆ నీటిని శిరస్సు మీద ధరించుకొని మళ్ళీ పీఠం దగ్గరికి వెళ్ళి పునఃపూజ చేసి అప్పుడు పీఠాన్ని మనము కదిలించాలి. అది కూడా దీపారాధన మొత్తం కూడా కొండ ఎక్కిన తర్వాతనే మనము ఆ యొక్క పీఠాన్ని కదిలించాలి. పీఠం కదిలించే ముందు కూడా స్వామివారి యొక్క మెడలో ఉన్నటువంటి మాల తీసిన తర్వాతనే మనం ఇక్కడ పీఠాన్ని కదిలించాలి. శరణమయ్యప్ప.